అనుదినము మనము కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొంచుండగా ఆడియో బైబిల్ ద్వారా ఈ దినము 81 కీర్తనను ధ్యానాంశముగా ధ్యానించుకుందాం. అయితే ఈ కీర్తన ప్రధాన గాయకునైనటువంటి యదు తను రాగం మీద పాడదగినటువంటి కీర్తన. ఈ కీర్తన కూడా ఆసాపు గారిచే రచించబడినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవుని సహాయం కోసం విజ్ఞాపన చేసే కీర్తనగా ఈ కీర్తనను పేర్కొనవచ్చు. అయితే 80వ కీర్తనను ధ్యానాంశంగా ధ్యానించుకుందాం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నీ ప్రజల మనవిని ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజెదవు నిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహకారణంగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్ము అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, ఈ చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి మాకు ప్రకాశింపచేయుము. నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాన్ని త్రెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవెలా పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది. పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా, ఆకాశముల నుండి మరల చూడుము. ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మును కాయుము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్ము బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతిని మాకు ప్రకాశింపచేయుము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.